వాంచి పార్థం ఎందు బొల్లి ఏయ్ కోడి పుంజులు లే ఎక్కడ పోయి పాపా పాపా గాజులు గాజులు చిన్నోళ్ళ మంచి గాజులు గాజులు బా ఏముందిరా పాప ఏం బాబు అచ్చాము నల్లగోక అంచున మల్లె మొగ్గ కొన చెరుగున కోడి పుంజు మైసూరిల పరి బొమ్మ బా అచ్చము నల్లగోక అంచున మల్లె మొగ్గ కొన చెరుగున కోడి పుంజు మైసూరిల పరి బొమ్మ బిందెక్కి చూస్తే బొంబాయిల బొమ్మలాట మైసూరిల పరి బొమ్మ బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొంబాయిల బొమ్మలాట మైసూరిల పరి బొమ్మ జుంబక జుంబక బాలా జుంబక 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 బాలా ఆహా ఓహో ఆహా ఏముండవు పాపా ఏం బాబు సూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరా నీ కళ్ళు పేలుకొని నాకన్నా నెల వేలిపోయేది నీకన్నా వేలిపోయి నీళ్ళు అద్దల్ది నాకు నిన్ను చూస్తా ఉంటే ఏమప్పా చూస్తా అంటే ఎక్కడ నరాలు అక్కడే ఓహో నిజానికి ఎట్లుందంటే ఎట్లుంది నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసే గిల్లా గిల్లా తొక్క మీద కాలేసి నువ్వుల్లో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రికల్లో డార్లింగే 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 ఏం డార్లింగ్ పాపా ఏం బాబు నీకు పెండ్లి అయిందా లేదు అయిందా లేదు అయితే నాకు అయిండ్లా నీకు కట్టే నాకేమి అక్కడ చూడు అంత మాట అనద్దా ఏమి ఇప్పుడు నువ్వు ఖాళీనే కదా ఖాళీనే పదామురా యాడికి బందర లడ్డు తినిపిస్తాను బస్తీకి వస్తావా తీర సారా పెడతాను సిటీకి వస్తావా వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా వేడి ఉంది లవ్వాడదా అరివో సంబా
తీయని దెబ్బ ఎంత లేదుగా కొట్టవే మగ్గ వయ్యారాల వెల్లువా వాటే ఎవరి పిల్లనా బట్ట ఇద్దలేవు ఏమిటి నీ పాటు ఏమిటి గారు నువ్వు ఓలేస్తాండి అదే పాపా ఏం బాబు అంత చందంగా ఉన్న ఒక పాట పాడి వినిపించు పాపా అలాగే బాబు ఆహా రాళ్ళ నకిలీసు వేసేటి దాననురా రాళ్ళ నకిలీసు వేసేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడా 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 ఓరి మాయలోడా మామరారా కాదు పాపా ఏమి ఇంతమంది ఉండారు 10 మంది సభలో నువ్వు నన్ను ఆ మాట అనడం కరెక్ట్ ఏ మాట మామా మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా మాటి మాటికి మందులోడన్న సంగతి ముందరగా తడిగా ఇంకోసారి ఆ మాట అన్నావంటే బాగుండదు ఓహో మేడ మిద్దెల్లో బతికేటి దాననురా మేడ మిద్దెల్లో బతికేటి దాననురా పురి గుడసల రాత రాసినవురో మందులోడా 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 ఓరి మాయలోడా మామరారా గోగు తిన్నవాడా ఇందాకనే చెప్పిన ఏమని మళ్ళా అదే మాట అంటే మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా మాటి మాటికి మందులోడన్న సంగతి ముందరగా నాంచారమ్మో 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 చెప్పింది ఇట్లా వెళ్ళిపోతావు చెట్లకి పాపా ఏం బాబు అంత చందంగా ఉన్నావు ఒక పాట పాడి వినిపించండి సరే బాబు ఆహా రా రా సుందర ఇటు రా రా సుందర రస తీరాలు తేలింపు ఈరే రా రా సుందర కొలకరి వలపులు నిలువగలేను చెలిగాడాయని పిలువగలేను కొలకరి వలపులు నిలువగలేను చెలిగాడాయని పిలువగలేను కలయో నిజము తెలుపగలేను కలయో నిజము తెలుపగలేను కౌగిలి లేనిదే కదలిపోను రా రా సుందరా అందల రవణులు బిందుగాని ఆ పైననే సయందుగా రవణులు బిందుగాని ఆ పైననే సయందుగాని అందరి సుందరి ముందర నిలిచే అందరి సుందరి ముందర నిలిచే అందము చేయక దండము చేసే రా సుందరా మన బాధ మంది అయితే వాళ్ళ పాపా ఏం బాబు అంత చందంగా ఉన్నావు నీ పేరు ఏం పేరు పాపా నా పేరా ఆ. నా పేరుతో నీకేం పని
అంటే ఇంత పొద్దులో వచ్చినావు, ఎప్పుడైనా పిలిచాక బాగుంటుందని. నా పేరా రాధిక. రాధిక బా! రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముందక తేల్చక ఆటలేందే ఇక కటుక కళ్ళతోటి కాట వేసవే నువ్వు సూటిగా చూసి దిల్లుకైతే చేసావా మంత్రాలేవో చేసి హత్య చేసావే నువ్వు క్రికెట్ మైండ్ మొత్తం లాక్య చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్లు గుంజుకున్న చెట్టి పరలాగా నన్నింత ఏడిపిస్తా గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల చుట్టూ చూసి పడిపోయానే గుంగుల మాటలిని పడిపోయానే గాలి సోకితేనే చచ్చిపోయానే గాలి సోకితేనే రాజికం 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 ముందుగా వెనకక ఎన్నో మాట్లాడుకు రాధిక అంటే అదే పనిగా పట్టేనవి. రాధిక ఏమీ లేదు, ఊరికే అన్నీ ఆ పేరు. నువ్వు అదే పనిగా చదవద్దు, మంత్రం చదివినట్టు. అది కాదా? ఆహా. ఇంకేం పేరు? నా పేరు బాబు. అలాగే తెలుపుతా ఆలకిచ్చు బాబు. ఆహా. ఓయమ్మా ఆహా. సుందరగిరి పట్టమెల్లెటి సుందరి దానమరా నేను మందర ఔరా 3 నెలల గర్భవతులకు కానుపు చేసేదను నేను మందర ఔరా 7 నెలల మంచిదమ్మల కదిలిస్తాను, కానుపు పడిపోతుంది. చేసేదను నేను మందర ఔరా 9 నెలల గర్భవతులకు కానుపు చేసేదను నేను మందర ఔరా బాబు 3 నెలల నుంచి 9 నెలల వరకు కానుపులు చేస్తే మంత్రసానం అంటారు కదా. అవును బాబు. మా రాంబాయి రాంబాయికి బాల నొప్పులు భారంగా ఉండే పాలంటమ్మా. అలాగే వెళ్దాం పదా మహామంత్రి. ఆహా. పదరే పోదాము మంత్రి వర్య రాంబాయి వద్దకు రారే పోదాము మంత్రి వర్య. ఆ సరిగమ పెంచా, ఆ సరిగమ పెంచా. ఆ రాంబాయి ఉన్న తాళ మేరకు పదరే పోదాము మంత్రి రాంబాయి దేవిని. అమ్మ బాల నొప్పుల భారమాయనే ఈ బిడ్డ నొప్పుల తాళలేనులే అమ్మమ్మ నీ తలదాలనే ఓయమ్మా ఆ బాల నొప్పులో నిలవలేనులే బాబు మంత్రశేఖర ఏది నాయన మంత్రసానమ్మా సరి వచ్చానే మంత్ర లోలోగుల చీర
దండమమ్మ 10,000 దండమే రాంబయి దేవి నీకు పాదములకు వందనాలు ఒదిగి ఒదిగి దండాలు పెట్టే రామన్న అయ్యో యాడ్ ఆడబెట్టిన ఎట్లా నిలుచుడు రే నువ్వే నీ కాలు ఇక్కడ దాముకున్నప్పుడు చూడకూడదు. మంత్రసానమ్మ మహాభాగ్యమమ్మ నమస్కారం మౌ. నువ్వు వద్దులు నాయనా మా కాళ్ళ మీద లేస్తాలే. ఎవరమ్మా నిందే? అమ్మ రాంబాయి దేవి అమ్మా మంత్రసానమ్మ నన్ను యొక్క దేవసభకు పిలిపించినప్పటి మాటలు ఏమిటో నాతో తెలపండి అమ్మా అమ్మ బాలను పోలు బారమయనో మంత్రసానమ్మ నాకు అమ్మ బిడ్డను పోలు బారమయనే సుందరి రాజమ్మ నాకు అమ్మ నిలబడానికి నిలబడాలను మంతరసానమ్మ నేను పండుడానికి పండడాలనే సుందరి అమ్మ మంతరసానమ్మ అదేమిటమ్మా బాల నొప్పులు అతి భారంగా ఉన్నాయి ఆ. నిలవడానికి నిలవలేకుండా ఉన్నాను ఓహో. పండుడానికి పండు లేకున్నానమ్మా నేను తొందరగా నోరమియమ్మ వచ్చించేపు అవుతుంది నాకు వచ్చినప్పుడు ఇంకా అన్నొస్తుంది ఎండొస్తుంది అని చెప్తాను నాకేమైనా మర్యాద చేసినావా ఈ ఈ బాల నొప్పులు ఇట్లుంటే ఎట్లమ్మా నీకు నేను మర్యాద చేసేది నొప్పులు గిప్పలే నేను నాకు మర్యాద చేస్తే నీకు కానుపులు చేస్తా లేదంటే చేసేలేదు కాదు అమ్మా ఇంతకీ నీ నొప్పులో నువ్వు ఉండవు అవునమ్మా. నన్ను పిలిపించిన వాడు అప్పయ్య గడ్డి ఇక్కడ ఏమన్నా ఉంటాడు చూడమ్మా మహామంత్రి నరసపల్లి ఆడమని ఎక్కడన్నా వాని మగనెమ్మలని ఎక్కడన్నా వాని నీకేమి ఎలా వచ్చించేపోయింది నాకేమేమన్నా మర్యాద చేసిందేం అడుగు మర్యాద చేయలా? లేదు చేయలా అయ్యో ఓ రంబాయి దేవా ఏమనైనా ఏమినైనా ఇంకా ఇట్లా లెక్క పెట్టుకోనరా, ఏం బాబు లేకుంటే అది వచ్చేది. నేను అసలే మంచిదాన్ని కాదు మంత్రసాని వచ్చి ఎంత పొద్దాయా ఏమనైనా అర్ధ గంట సేపు అవుతుంది. ఆ. మంత్రసానికి వచ్చి ఎంత పొద్దాయా చెప్తా. రెస్పెక్ట్ వీళ్ళ ఆడవాళ్ళకి అనేది ఏరా? మంత్రసాని వచ్చి ఎంత పొద్దాయా హా. అమ్మ ఇంటి దాకా వస్తానే నువ్వు ఈ పరగ తీసుకొని మరకాలరే నీ మగాడిని కొట్టేకి నీకు అవసరమా? నీకు అవసరమా ఇదే? రామ్మా దా ఈ పరగ తీసుకొని ఆ చితికి నువ్వు కేసే నువ్వు కేసి రామ్మా మెట్టాలి అంత- మెట్టుతో ముయ్ ముయ్ నోరు అంత దూరం నుంచి అలసిపోయి వచ్చినావు ఇంట్లోకి రా. రా షాప్ మీద కూర్చో, కూర్చో. మంచినీళ్ళు తాగు. తాగు రామ్మా ఈ సంగటి ముద్ద తిను అడుగు. అని ఏమన్నా మర్యాద చేసినావా? ఈ బాల నొప్పులు ఇట్లుంటే ఎట్లనైనా నేను నీకు ఆయమ్మకు మర్యాద చేసేది నొప్పులు గిప్పులు కుదరదు. మో నీకేం కావాలి అడుగు. అమ్మ రంబాయి దేవి ఏమ్మా? నాకంత ఒక్కాకి ఇచ్చినా నీ కానుపులు చేసేస్తానమ్మా లగడంత తొక్కాకు. నాకంత ఒక్కాకు లగడంత ఒక్కాకు కాదు నీకు ఒక్కాకు లేని కారం చేయవేమ్మా లేదమ్మా అమ్మ నీ ఒక్కాకు పైన బండ పన్న నీ మంతరసానమ్మా ఆ కానుపులు కడ తీర్చవే తల్లి సుందరి నాదమ్మా
అవును కదా ఇంకనైనా నా కానుబడిలో కడితే తల్లి మంతరసానమ్మ అమ్మ అపకారం బాధపడతా ఆకేసుకుందినా చూటు వేసుకుందినంట నీ సాటిగా ఆడదు కదా అమ్మ లోపలికి పోయి కడుపు చేసుకొని రాపో ముగమ్మ పో. నా అవసరం ఏందని ఉంటే పిల్లండి కట్ట కట్టారా కట్టారా ఏం చేస్తావు నువ్వు ఇస్తావా కాదు ఏదైనా నూనె కావాలంటే అడగదాము భయం ఉండి రేపటికి భయం ఎప్పటికీ ఉంటుంది లేవు నరసం శుక్రవారమున సూర్యగ్రహణం మందున జన్మించి ఉన్నాడు బాబు. ఏం బిడ్డమ్మా? మగబిడ్డ బాబు. ఏడే దో ఏంటి బాబు వాళ్ళ అమ్మాయిదమ్మా? అమ్మ రంబాయి దేవి. అమ్మా మంతరసానమ్మ. నువ్వు ఆడదానివే ఆడదాన్నే నేత పసిపెట్టిన కనింది అమ్మక ముక్కల్లో పట్టేసినవా? ఏయ్ కన్నల్లా కాదు రప్పయ్య, నోట్లో పెట్టేది. నీకేమన్నా తెలిసిందా? అయిని మంటల మొగమ్మ ఏడమ్మో పెట్టేది రెడ్డమ్మా. వా మీకు బాగా తెలిసినట్టుగా మా బాబు కొడుకు పుట్టినాడు చూడు. అవునైనా ఎంత బాగున్నాడు బాబు. ఇంకేమి టవాలు కొట్టిన కంచి వచ్చినావు. బాబు టవాల్లో బిడ్డని టవాల్లో జుట్టు పెట్టినాలే బాబు. నీళ్ళు పోసుకొని వచ్చినాం కదా. పుడతానే పోయవలసిన పదార్థములన్నీ పోయవమ్మా. అలాగే వారం దినమున శుక్రవారం దినమున సూర్యగ్రహణంలో పుట్టిన ఈ బాలునికి ఔషధములు పోసేదనమ్మా మంతరసానమ్మ. అలాగే పోయివమ్మా. పుట్టతానే పులి పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. నేను పూటకు పుట్టుడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి నేను. నేను 7 డబ్బాల ఉగ్గు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. అమ్మ 12 మరువుల నూనె దాపేదా. పాకమానులో పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. నేను తాటి మానవులో పెరుగు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. అమ్మా మంతరసానమ్మ. అదేమిటి రంభాయి దేవి? పుడతానే పులిపాలు, అవును. 7 డబ్బాలు ఉగ్గు, 12 మనవల నూనె, పాకమానలో పాలు, ఈతమానలో పెరుగు, ఇలాంటి అవసరమన్నీ పోసినాను కదా. అవును కదమ్మా. తొట్లు కడితే ఒక మంచి లాలి పాట పాడదాం నాయన బాబు. ఏడుస్తాడు బిడ్డకు తొట్లు కట్టి ఉయ్యాలు లూపుదామమ్మా. అలాగేనమ్మా. రామలాలే మెగ శ్యామలాలే రామలాలి రామరాజ్యం ఏలిన దశరథ తనయాలాలే రామరాజ్యం ఏలిన దశరథ తనయాలాలి రామ. ఎంత ఎత్తు మరిగినావో ఏమి చేతునో రామ. ఎంత ఎత్తు మరిగినావో ఏమి చేతునో రామ. ఏమి చేతునో రామ. ఏమి చేతునో రామ.
అప్పల నిద్రబాలా ఎందుకో నాయన నిద్ర పక్కనే ఉన్నాడు. నేను కొండెత్తి ఎత్తుతా పోండి. మటన్ బిడ్డ పత్రం నాయనా మటన్ లేదా నీకు ముందన్నీ తిన్నారు కదా. యావుదో బండి చూడండి పో, బండి యావుదో ఇదే. సిట్టుకోనా సిట్టుకోనా బిడ్డ ఎట్లా నిద్రపోయేది ఇప్పుడు అప్పల్ల నిద్రపోయేది. ఇంకొక 15 ఏళ్ళు లేడేం మా పిల్లోడు. అదైదు కో ఎవరన్నా చిన్న బిడ్డలు నిద్రపోకుంటే ఇట్లా ఎతకండి. ఎతకరండి బాగా నిద్రపుతాడు అయిపో. ఒకటేటికి నిద్ర రూపేస్తా. టీ 8 సార్లు చేసి ఇచ్చినావు, అదే సంతోషం. అది చిక్కగా బాబు అది చిక్కగా. అబ్బా ఏం చిక్కని చేసుకొస్తాండవు అంటే బాలుడు జన్మ మెచ్చాను ఆహా పుట్టకో తను వసి పుత్రుడా నిన్ను గంటి నా చిన్ని బాలా బాబు తలారి వార శుక్రవారమున ఆహా సూర్యగ్రహణం మందున జన్మించి ఉన్నాడు బాబు. ఏం బిడ్డమ్మా? మగబిడ్డ బాబు. ఏడే దో ఏంటి బాబు? వాళ్ళ అమ్మాయిదమ్మా? అమ్మ రంబాయి దేవి అమ్మా మంతర్సానమ్మా. నువ్వు ఆడదానివే ఆడదానివే. ఆడదాన్నే నేత పసిపెట్టిన కనింది అమ్మకు ముక్కల్లో పట్టేసినవా? ముక్కుల్లా కాదు కళ్ళల్లా పెట్టేది. ఏ కన్నల్లా కాదు రప్పయ్య, నోట్లో పెట్టేది. నీకేమన్నా తెలిసిందా? అయిని మంటల మొగమ్మ ఏడమ్మో పెట్టేది రెడ్డమ్మా. వా మీకు బాగా తెలిసినట్టుగా ఉండయిరా. మా బాబు కొడుకు పుట్టినాడు చూడు. అవునాయినా బా ఎంత బాగున్నాడు బాబు. ఇంకేం టవాలు కొట్టిన కంచి వచ్చినావు. టవాలు కుట్టి కాదు బాబు, టవాల్లో పెట్టిన బిడ్డకు చలి అవుతుంది. బిడ్డని టవాల్లో జుట్టు పెట్టినాలే బాబు. నీళ్లు పోసుకొని వచ్చినాం కదా. పుడతానే పోయవలసిన పదార్థములన్నీ పోయవమ్మా. అలాగే నాయనా. వారం దినమున శుక్రవారం దినమున సూర్యగ్రహణంలో పుట్టిన ఈ బాలునికి ఔషధములు పోసేదనమ్మా మంతర్సానమ్మా. అలాగే పోయివమ్మా. పుట్టతానే పులి పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. పుట్టగానే పులి పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను పూటకు పుట్టుడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి నేను. పూటకు పుట్టెడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి నేను 7 డబ్బాల ఉగ్గు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. 7 డబ్బాల ఉప్పు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. అమ్మ 12 మరువుల నూనె దాపేదా 12 మనుముల నూనె దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. ఆ పాకమానులో పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. పాకమానులు పాలు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. నేను తాటి మానులో పెరుగు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. తాటి మానలు కళ్ళు దాపేదా ఈ చిన్ని బాలునికి నేను. అమ్మా మంతర్సానమ్మా. అదేమిటి రంభాయి దేవి? పుడతానే పులిపాలు, అవును. 7 డబ్బాలు ఉగ్గు, ఉగ్గు, 12 మనవల నూనె, నూనె, పాకమానలో పాలు, పాలు, ఈతమానలో పెరుగు, పెరుగు. ఇలాంటి అవసరం నుండి పోసినాను కదా. అవును కదమ్మా. తొట్లి కడితే ఒక మంచి లాలి పాట పాడదాం నాయన బాబు. ఏడుస్తాడు బిడ్డకి తొట్లు కట్టి ఉయ్యాలు లూపుదామమ్మా. అలాగేనమ్మా. రామలాలే మెగ శ్యామలాలే రామలాలి అయ్యా బాబు. రామరాజ్య మేలిన దశరథ తనయాలాలే రామ. రామరాజ్యం ఏలిన దశరథ తనయాలాలి రామ. ఎంత ఎత్తు మరిగినావో ఏమి చేతునో రామ. ఎంత ఎత్తు మరిగినావో ఏమి చేతును రామ. ఏమి చేతునో రామ. ఏమి చేతును రామ. ఓ మనలా గజ్జలు చేతి అందుల కల్లిన మ్రోగేనో రామ. మదలా వజ్జల
అప్పల నిద్రబాలా ఎందుకో నాయన నిద్ర పక్కనే ఉన్నాడు. నేను కొండెత్తి ఎత్తుతా పోండి. మటన్ బిడ్డ భద్రం నాయనా. మటన్ లేదా నీకు ముందని తిన్నారు కదా. యావదో బండి చూడండి పో, బండి యావదో ఇదే. సిట్టుకోనా సిట్టుకోనా బిడ్డ ఎట్లా నిద్రపోయేది? ఇప్పుడు అప్పల్ల నిద్రపోయేదే. ఇంకొక 15 ఏళ్ళు లేడేం మా పిల్లోడు. అదైదు కో ఎవరన్నా చిన్న బిడ్డలు నిద్రపోకుండా ఇట్లా ఎతకండి. ఎతకరాండి బాగా నిద్రపుతాడు అయిపో. ఒకటేటికి నిద్ర రూపేస్తా. టీ 8 సార్లు చేసి ఇచ్చినావు, అదే సంతోషం. అది చిక్కగా బాబు అది చిక్కగా. అబ్బా ఏం చిక్కని చేసుకొస్తాండవు అంటే సింగపాలుడు పాట పాడు కావడలా ఆటలాడు తావడలాను సింగపాలుడు ఆటలాడు తావడలాను సింగపాలుడు పాట పాడు కావడలాను తమ్ముడ రప్పగిరి అడుగు తావడలాడు పాటికి మన పాటలు కాటలు మేట రప్పగిరి ఆటలాడు తావడలాడు కంబరి అమర అంబులు కీరి తమ్ముడు ఆటలాడు తావడలాడు మహామంత్రి తిన్నానా నేను తిన్నానా, మీ అక్క సొమ్మేమన్నా తిన్నానా, వాళ్ళ తాత సొమ్మేమన్నా, వీళ్ళ పెదనాయన సొమ్మేమన్నా, వాళ్ళ అక్క సొమ్మేమన్నా, వీళ్ళ అవ్వ సొమ్మేమన్నా. తిన్నానా నేను తిన్నానా, మీ అవ్వ సొమ్మేమన్నా. 10,000 వందమయ్యా రాజోత్తమా. సుఖమవా చల్లగా నిన్ను నూరాలు పడుతున్న మన మహామంత్రి మంచిది మహాత్మా. అవునా తలారివాడా నేను సభాముఖానికి చేరవచ్చి ఉన్నాను కావున నా యొక్క పల్లె పట్ట కులగోత నామదేవుడు నీకు ఏమైనా తెలుసుకున్నదా? నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగే వాళ్ళకి ఇచ్చి మరి అదేమన్నా ఎట్టి సమయమేనా